మీనరాశి. ఈ మీనరాశి వారికి అందరికీ కూడా జన్మంలో ఉన్నటువంటి రవి, కుజ, బుధ గ్రహాల ప్రభావం వలన శని వక్రించున్నాడు. మరి రవి మారుతూ ఉన్నాడు రేపు మొన్న ఏప్రిల్ 14 తర్వాత. అందువలన ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా బుధుడు మీనరాశిలో జన్మంలో ఉన్న కారణంగా ప్రతి చిన్న విషయానికి ఓవర్గా ఎక్సైట్ అవ్వడము, ఓవర్గా ఆలోచించుకోవడం ఇలాంటివన్నీ కూడా చేస్తారు. మరి భోజనాల విషయంలో కూడా టైంకి భోజనం చేయకపోవడము ఇలాగా, అలాగే నరాల వీక్నెస్ రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా మీనరాశి వారికి వివాహాలకు కావాల్సినటువంటి సంబంధాలు ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉంటారు. అర్ధాష్టమ గురుగ్రహ ప్రభావం వలన సంబంధాలు కుదురుతాయి కానీ ఇంకా మీకు వివాహాలు అవ్వవు. కాబట్టి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి గురు జపం చేసుకోండి, గురు స్తోత్రాలు చదవండి. గురువుకి కిలోంపావు శనగల్ని పసుపు రంగు వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి గురువు అన్నాడు ఉదయం 6 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి తారా అమ్మవారి యొక్క హోమాన్ని మీరు మంత్ర జపాన్ని మీరు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.